రీసెంట్ గా లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు ఒక కమెంట్ పెట్టారు, ఇండియా ఇంకా వెనకబడడానికి రీజన్స్ ఏంటి అని. ఇండియా వెనక ఉండొచ్చు కానీ ఇంకా వెనకబడలేదు. కానీ ఒక కంట్రీ అనేది ఎంత డెవలప్డ్ ఉంది అనేది కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చెప్తారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హెల్త్ సెక్టార్, ఇల్లిటరసీ అండ్ టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి బేస్ చేసుకొని చెప్తారు. కానీ ఇండిపెండెన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ ఇండియా చాలానే అచీవ్ చేసింది అండ్ లాట్ మోర్ టు గో. ఎందుకంటే 2047 లో ఇండియా అనేది డెవలప్డ్ నేషన్ గా మారాలని పిఎం మోదీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ఇండిపెండెన్స్ టైంలో 0.63 లో ఉంటే ప్రెసెంట్ 0.83 లో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో. అట్లానే 192 నేషన్స్ లో 132 ఇండియా ర్యాంక్. అండ్ లిటరసీ విషయానికి వస్తే ఇండియా ఇండిపెండెన్స్ అప్పుడు ఆల్మోస్ట్ 12% లిటరసీ రేటే ఉంది. కానీ ఇప్పుడు ఇండియా యొక్క లిటరసీ రేట్ 76%. కానీ ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఇండియాలో ఇల్లిటరేట్స్ అనే వాళ్ళు 287 మిలియన్ పీపుల్ ఉన్నారు. వరల్డ్ లోనే చాలా పర్సెంట్ హోల్డ్ చేసింది ఈ ఇల్లిటరసీ రేట్ అనేది. అందుకే మనకి 2014 లో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈవెన్ ప్రతి పిల్లలు 6 to 14 years డెఫినెట్లీ కంపల్సరీ స్కూల్ కి పంపించాలి, ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ లో కూడా 25% ఆఫ్ సీట్స్ అనేది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి ఇప్పటికీ రిజర్వ్ చేయబడింది. ఇంకా ఇది చాలా మందికి తెలిసి కూడా లేదు యాక్చువల్లీ. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయానికి వస్తే అప్పట్లో 32 years ఇండిపెండెన్స్, డ్యూరింగ్ ఇండిపెండెన్స్ 32 years. కానీ ఇప్పుడు యావరేజ్ గా 70.93 years ఇండియా యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది, లైఫ్ స్పాన్ అనేది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ సెక్టర్ ఇంత బాగా డెవలప్ అవడమే దీనికి మేజర్ రీజన్, మేజర్ పిల్లర్. అండ్ పర్ క్యాపిటా విషయానికి వస్తే ఏ డెవలప్డ్ కంట్రీ కన్నా పర్ క్యాపిటా అనేది $12,000 to $15,000 ఉండాలి. కానీ ఇండియాకి మాత్రం $2,500 మాత్రమే ఉంది. కానీ యుఎస్ కి $76,000 అండ్ అట్లానే చైనాకి $12,000 ఉంది. ఇండియా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి బికాస్ ఆఫ్ ఇట్స్. యాక్చువల్లీ ఇండియాకి చాలా డెమోగ్రఫిక్ డివిడెండే ఉంది. యాక్చువల్లీ చైనాలో 1 child పాలసీ అని ఉంది, ఒకళ్ళని లేదంటే అసలు లేదు అని. కానీ ఇప్పుడు రీసెంట్ గా చైనా గవర్నమెంట్ లిటరల్లీ ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా 3 or more చిల్డ్రన్ ని కనండి, మేము ఇంకా బెనిఫిట్స్ ఇస్తాము, ఫ్రీబీస్ ఇస్తాము అని చెప్పి. బట్ చైనా ఒకప్పుడు చాలా ఎక్స్ప్లోజివ్ గా దాని పాపులేషన్ ఉండేది, వరల్డ్స్ ఫస్ట్. కానీ అట్లాంటిది ఇప్పుడు ఇండియా బీట్ చేసేస్తుంది. లిటరల్లీ ఇప్పుడు ఇండియా పాపులేషన్ వచ్చి రఫ్లీ 140 to 150 ఉండొచ్చు పాపులేషన్ అని చెప్పి అంటున్నారు. ఇండియా పాపులేషన్ వచ్చి 1.42 బిలియన్ పీపుల్ అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ మనకి 2021 లో సెన్సెస్ రావాలి, బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ అనేది అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కానీ ఇంకా ఎంత వరకు పాపులేషన్ డివిడెండ్ అనేది ఇట్లా ఎక్స్ప్లోడ్ అవుతుందో చూడాలి. కానీ రీసెంట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా 4 లో ఏం రిలీజ్ అయిందంటే ఇండియా ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉందని. ఇట్స్ నథింగ్ బట్ వెరీ గుడ్. ఆ ఫర్టిలిటీ రేట్ 1950s లో అయితే లైక్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా ఫర్టిలిటీ రేట్ అనేది లిటరల్లీ 6.18 ఉంది. కానీ 1993 లో అది 2.7 కి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా ఫర్టిలిటీ రేట్ వచ్చి ఆల్మోస్ట్ 2023 లో 2.1. అంటే ఇది యావరేజ్ గా 2.1 బర్త్స్ పర్ ఉమెన్ అని చెప్పి. యాక్చువల్లీ మనకి చాలా హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. అందుకే 2047 కి ఇండియా డెవలప్డ్ అవ్వాలి. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఇట్ విల్ రీప్ బెనిఫిట్స్, అదర్వైజ్ ఇట్ వుడ్ బికమ్ ఏ వెరీ ఎక్స్ప్లోజివ్ థింగ్ అని చాలా మంది పొలిటికల్ అనలిస్ట్. ఆర్ 1956 లో మనం యుఎస్ నుంచి ఒక ప్రోగ్రామ్ PL 480 కింద మనం ఫుడ్ తీసుకున్నాం, మనం కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉండి. అప్పట్లో మన దగ్గర ఫుడ్ కూడా చాలా స్కేర్స్ ఉంది. అండ్ అట్లానే కానీ ఇప్పుడు 2022 COVID-21 తర్వాత మనం మాల్దీవ్స్ కి అండ్ చాలా కంట్రీస్ కి కోవిడ్ డ్రగ్స్ అండర్ ఆపరేషన్ సంజీవని అది ప్రొవైడ్ చేసే స్టేజ్ కి వెళ్ళాం. ఫ్రమ్ యాక్సెప్టింగ్ టు గివింగ్ ఈ స్టేజ్ వరకు వచ్చాం. సో ఇంకా చాలానే ఉంది. ఈవెన్ ఇప్పటికి మన FCI గోడౌన్స్ లో బఫర్ స్టాక్ అనేది ఇండియాకి చాలా చాలా ఉంది. ఎందుకంటే PM గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకారం కింద చాలా మంది పూర్ పీపుల్ కి గ్రెయిన్స్, ఫుడ్ ఇదంతా సప్లై చేస్తూనే ఉంది ఇండియా. ఇండియా ఇప్పటికే 5th లార్జెస్ట్ ఎకానమీ. యుఎస్, చైనా, జపాన్, జర్మనీ తర్వాత $3.18 trillion తో ద లార్జెస్ట్ ఎకానమీ అయింది, 5th లార్జెస్ట్ ఎకానమీ. కానీ ఇది రీసెంట్ గానే ప్లేస్ 3 తీసుకుని 2027 కల్లా అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి అనలైజ్ చేశారు. 2027 కల్లా టాప్ 3కి వస్తుంది అని చెప్పి. సో దీని మీద మీ ఒపీనియన్ తో కమెంట్ చేయండి. అండ్ అట్లానే ఇప్పటికీ మనం చూస్తున్నాము రష్యా ఉక్రెయిన్ వార్ లో రష్యా ఈవెన్ దో ఇన్ని మంత్స్ ఆల్మోస్ట్ 1.3 years అయినా సరే అది చేస్తూనే ఉంది నాటోకి అగెనెస్ట్ గా. ఎందుకంటే తన డెప్ట్ టు GDP రేషియో అనేది 14%. 14% అనేది మామూలు విషయం కాదు. అది సంపాదించే GDP, దాని అప్పు
దాని యొక్క వ్యవధి అనేది 14% మాత్రమే. కానీ ఇండియాస్ డెప్ట్ టు జీడిపి రేషియో అనేది 2020-21 లో 88% ఉంది అండ్ ప్రెసెంట్ 2020-23 లో 81% ఉంది. కానీ కొన్ని కమిటీస్ ప్రిస్క్రైబ్ చేసే లిమిట్స్ ఏంటంటే సెంటర్ కి ఓన్లీ 60% డెప్ట్ టు జీడిపి రేషియో మాత్రమే ఉండాలి అండ్ స్టేట్స్ కి 40% ఉండాలి. ఇది దాటితే కొంచెం ఎక్కువ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి చాలా కమిటీస్ ఇప్పటికే రిపోర్ట్ చేశాయి. ఆల్రెడీ పీఎం నరేంద్ర మోదీ గారు ఇండియా 2047 కి డెవలప్ అవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అసలు 2047 కి మనం ఎట్లా రీచ్ అవ్వగలం, ఏం చేస్తే రీచ్ అవ్వగలం? మనకి ఉన్న బిగ్గెస్ట్ బూన్, మనకున్న వరం వచ్చి డెమోగ్రఫిక్ డివిడెండ్. మనం అది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనది ఆల్మోస్ట్ టాప్ 1 లోకి వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇంత డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇంత పాపులేషన్ ఎవరికీ లేదు. ఇంత డైవర్స్ కంట్రీలో మన ల్యాండ్ అనేది చాలా తక్కువ అండ్ మన డైవర్సిటీ చాలా ఎక్కువ అండ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. దీనిలో మనం చేయగలిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ నుంచి రావాల్సింది స్కిల్ డెవలప్మెంట్. వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం అండ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. ఆల్రెడీ ఇప్పటికే లోక్సభలో 33% రిజర్వేషన్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచో గత మోర్ దాన్ డెకేడ్ ఆఫ్ ద వెయిటింగ్ తర్వాత 33% రిజర్వేషన్ అనేది వచ్చింది. అండ్ అట్లానే ఎనర్జీ ట్రాన్సిషన్, క్లీన్ క్లైమేట్. మనం ఎప్పుడు నరేంద్ర మోదీ గారు COP28 కి వెళ్ళారు, 27 కి వెళ్ళారు, మీథేన్ ఎమిషన్స్ తగ్గిస్తా అన్నారు, లేదంటే ఇంకేదో పెంచుతా అన్నారు అని చూస్తూ ఉంటాం. అది బేసిక్ కామన్ పర్సన్ కి అర్థం కాకపోవచ్చు. కానీ అసలు ఈ ఎనర్జీ ఇప్పుడు స్వచ్ఛ భారత్, మనం రోడ్డు మీద చెత్త వేయకూడదు, ఇది ఎంతమంది ఫాలో అవుతున్నాం మనలో? సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎప్పుడు చేంజ్ అనేది ఫ్రమ్ ద ఇండివిజువల్ రావాలి అండ్ అప్పుడే అది లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ కి వెళ్తుంది. అది ఓవర్ నైట్ లో జరిగే పని అయితే డెఫినెట్లీ కాదు. మిరాకిల్స్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అండ్ అట్లానే మనకి డెప్ట్ టు జీడిపి రేషియో గవర్నమెంట్స్ అయితే డెఫినెట్లీ ఇది తగ్గించుకోవాలి అండ్ ఇండివిజువల్స్ అయితే ఫ్రమ్ ద క్లైమేట్ నుంచి సేవ్ ఎవ్రీ డ్రాప్ అంటారు కదా. మనం బ్రష్ చేసేప్పుడు లిటరలీ ఎంతమంది ట్యాప్స్ వదిలేస్తున్నాం ఆర్ ఎంతమంది జుడిషియస్ గా వాటర్ ని యూజ్ చేయట్లేదు అండ్ ఎంతమంది స్వచ్ఛ భారత్ సరిగ్గా ఫాలో అవుతున్నాయి, ఇది కూడా క్యాల్కులేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కార్బన్ బడ్జెట్, మనం ఎన్విరాన్మెంట్ మీద చాలానే ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అండ్ రీసెర్చ్ మీద మన బడ్జెట్ లో అలొకేషన్ వచ్చి 0.8%. మనకి బడ్జెట్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉంటది. రిసోర్స్ అలొకేషన్స్ బడ్జెట్ లో ప్రతి ఫీల్డ్ కి ఇవ్వాలంటే కష్టం. అది ఇండివిజువల్ లెవెల్ నుంచి కూడా పెరగాలి. అండ్ అట్లానే అండ్ గాంధీ గారు ఒక కోట్ చెప్పారు, మీరు ఎలాగా మారాలంటే మీరు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ఫస్ట్ చేంజ్ అనేది మీ దగ్గర నుంచి. చారిటీ మస్ట్ బి స్టార్టెడ్ ఫ్రమ్ విత్ ఇన్, ఫ్రమ్ ద హోమ్ అంటారు కదా. అండ్ మనం ఏదైతే చేంజ్ చూడాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ చేంజ్ అనేది మన నుంచి స్టార్ట్ అవ్వాలి. గవర్నమెంట్స్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అనేది సెకండరీ. ఫస్ట్ అండ్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని లీడర్స్ వచ్చినా ఇండియా గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూనే వచ్చింది. అండ్ సియట్ పాకిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ ఇప్పటికి చాలా అంటే చాలా ఇన్ఫ్లేషన్ లో ఉంది. లిటరల్ గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలానే లూజ్ అయింది. అండ్ అట్లానే శ్రీలంక ఎంత ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చింది శ్రీలంకకి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ చూసారుగా, తాలిబాన్ రూల్ చేస్తుంది. లిటరల్లీ అప్పుడు ఎలా అనిపించింది, ఈవెన్ దో ప్రాపర్టీ నీదైనా సరే నీకు ప్రాణాలు ఉంటే చాలు అని అనిపించేలా ఉంది. కానీ ఇండియా ఈజ్ లాట్ మోర్ డెవలప్డ్ అండ్ లాట్ మోర్ టు గో. అండ్ ఇది డెఫినెట్లీ ఇండివిజువల్స్, గవర్నమెంట్స్ అండ్ అందరూ కలిసి చేయాల్సిందే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆర్ ఇండియా, ఫర్ నాట్ 2047 but even more as soon as possible.